హాయ్ ఫ్రెండ్స్, సడన్గా మా అబ్బాయి వచ్చి సడన్గా ఒక విషయం చెప్పాడు. అది ఏంటి చెప్తాను వినండి. ఏం లేదు, ఆల్రెడీ స్కూల్ అయిపోతుంది కదా, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి లాస్ట్ ఎగ్జామ్ రోజు ఇట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అందరూ కలిసి ఒక్కొక్క ఐటెం తెచ్చుకుందామని అనుకున్నారంట. అది నాకు చెప్పాలి కదా ముందు. అసలు నైట్ 10 o'clockకి పడుకునేటప్పుడు చెప్తున్నాడు, అమ్మ ఇలా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇట్లా మేమందరం ట్రీట్ చేసుకుంటున్నాము, నువ్వు కూడా నాకు కోసం ఏదో ఐటెం చేయమని. ఏం చేయాలి అంటే అప్పుడు సడన్గా ఈ గులాబ్ జామ్ గుర్తొచ్చి ఇంట్లో ప్యాకెట్ ఉంది, టకటకా చేసేసాను. వాళ్ళంట ఒకరు పన్నీర్ కర్రీ అంట, ఒకరు ఆఫ్రికన్ బిర్యానీ అంట, ఒకరంట తందూరి చికెన్ అంట, ఒకరు అబ్బాయి ముస్లిం అబ్బాయి హలీం అంట, ఇంకా బగారన్నం అంట, పులిహార అంట, రకరకాలు తీసుకొచ్చారంట. మంచిగా అందరూ కలిసి తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా ఆ రోజు వచ్చేసారు ఇంటికి. హాలిడేస్ ఇచ్చేసారు, సిబిఎస్ఈ సిలబస్ కదా. ఇంకా పిల్లలు అంటే ఇలా ఉండాలండి, సడన్గా ఇట్లా చెప్తే ఎట్లా అని చెప్పి గబగబా గులాబ్ జామ్ చేస్తా మీతో ఇలా షేర్ చేసుకున్నాను. ఆ మెమొరీ అనేది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఈజీగా అయితే గులాబ్ జామ్ అయితే ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఏముండదు కదా, జస్ట్ పాకం తీసేసి ఆయిల్ వేసి ఆ పాకంలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇలా సడన్గా ఎప్పుడైనా చెప్పారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ తప్పకుండా వస్తుంది. మీ పిల్లలు కూడా ఇట్లానే మీ ఇంట్లో ఉంటున్నారా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. చూడండి, పాకంలో వేసేసాను, పాకం బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఆ పాకంలో ఇవి మంచిగా తెల్లాక కొంచెం లైట్ పాకం వచ్చేటప్పుడు అవి హీట్ మీద వేసేసి మూత పెట్టేశాను. యాలకుల పొడి చూడండి ఎట్లా కనిపిస్తుందో. పాకం వచ్చేసింది. ఇప్పుడు గులాబ్ జామ్ తీసుకెళ్ళి కొన్ని అందులో వేసేసి మూత పెట్టేశాను. కాసేపు అయిన తర్వాత మూత తీసి మంచిగా పాకం పట్టిందా లేదా చూసి వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసి పెట్టాను. మార్నింగ్ వాడికి సర్ప్రైజ్ చేశాను. మీరు కూడా ఇలాగ మీ పిల్లలకి సర్ప్రైజ్ చేస్తారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.